ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతిషి లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జే సక్సేనా చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమెతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపింది. ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత అతిషి నిలవనుంది. 2020లో ఢిల్లీలోని కల్కాజీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అతిషి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక కేజ్రీవాల్ జైలుకు పోయినప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. మనీ డీటెయిల్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 21వ తారీఖున అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు లిఖితపూర్వకంగా వారికి వికే సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా నుంచి అఫీషియల్గా కమ్యూనికేషన్ అందినట్లుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించి లిఖితపూర్వకంగా ఆ కమ్యూనికేషన్ను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పంపించబోతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఇక 21వ తారీఖున రాజ్భవన్, ఢిల్లీ రాజ్భవన్లో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే మొదట కేవలం అతిషి మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ కూడా చర్చ జరిగింది. కానీ అతిషితో పాటు సుమారు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో గత క్యాబినెట్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో ఉన్నటువంటి గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, అలాగే సౌరభ్ భరద్వాజ్తో పాటు ఇమ్రాన్ హుస్సేన్లు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో ఉన్నారు. వారితో పాటు మరొక 2 ఎమ్మెల్యేలు అతిషితో కలిసి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీకి సంబంధించి, పార్టీలో కూర్పుకు సంబంధించి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఫైనల్ డిస్కషన్ అనేది కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పేర్లు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మరొక 2 పేర్లపైన ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. 21వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆ లోపు ఆ మిగతా 2 పైన కూడా పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 17వ తారీఖున దీనికి సంబంధించి శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి యునానిమస్గా అతిషి పేరునైతే ఫైనల్ చేశారు. నెక్స్ట్ సీఎంగా అతిషి ఉండబోతున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. 2020లో కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించి ఈస్ట్ ఢిల్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఓవరాల్గా పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్ అనేది కూడా పోషించారు. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అరెస్ట్ అయిన తర్వాత, ముఖ్యంగా మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఓవరాల్గా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని నడిపించడంలో అతిషి చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారు. ఎడ్యుకేషన్తో పాటు పీడబ్ల్యూడీ, కల్చర్, ఇలా సుమారు ఒక 6-7 శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలను ఆమె స్వీకరించారు. వాటికి సంబంధించి సమర్థవంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ఢిల్లీ వరదలు వచ్చినటువంటి సమయంలో కావచ్చు, మిగతా కాలాల్లో కావచ్చు, ఈ పార్టీ ఇటు ప్రభుత్వం క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భాల్లో అతిషి చాలా సమర్థవంతంగా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని నడిపించారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చర్చ ఉంది. ఆ మేరకే అతిషిని నెక్స్ట్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత ఆమెను సీఎంగా ఎన్నుకున్నట్టుగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ ప్రకటించింది. 21వ తారీఖున ఆమ్ ఆద్మీ కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. చంద్రిక.